హాయ్ అండి, అందరికీ శ్రీధరణి కార్స్ కరుట్లా అండి. టాటా నెక్సాన్ ఎక్సీ అండి. మోడల్ వచ్చేసి 2021 ఉంది. అయితే చాలా వరకు స్కిప్ చేసి చూస్తున్నారని కూడా నేను చెప్తున్నా కదా, ఓకేనా. జస్ట్ ఏదో నేను చెప్పేది ఇంట్రో స్టార్టింగ్ మాత్రం చూసేసి తర్వాత మొత్తం స్కిప్ చేసేసి లాస్ట్కి ఫైనల్గా అడుగుతున్నారు ప్రైస్ ఎంత అంటున్నారు. ప్రైస్ కూడా చెప్తున్నా కానీ ప్రైస్ కూడా కొంతమంది చూడట్లేదు. ఓకేనండి, ఇదైతే చూసుకోండి. ఫస్ట్ వెహికల్ అయితే అక్కడక్కడ చిన్న చిన్నగా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అవి అది పర్టికులర్గా అంటే నేను చూపించడానికి టైం ఎక్కువ లేట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బయట నుంచి లుక్ అయితే ఓకే ఉంది. ఒకసారి అది ఇంటీరియర్ చూసుకుందాం. చూసుకోవచ్చండి, డోర్స్ చిన్నగా ఏర్పడినట్టు మాత్రమే ఉన్నాయి స్క్రాచెస్. వెనక సైడ్ బంపర్ సైడ్ చూసుకున్నా కానీ కొంచెం అంత ఉన్నాయి అట్లా. సరే ఒకసారి అయితే మీకు ఇంటీరియర్ చూపిస్తా. వాస్తవానికి ఇది వైట్ కలర్ అండి. వీళ్ళు కలర్ కవర్ వేసినట్టు చూసుకోవచ్చు. ఇది ఇక్కడి వరకు ఒకటి ఉంటుంది, కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా కవర్ రేడియం వేసుకున్నారు. ఇది అట్లా మీకు బ్లాక్ అనిపించచ్చు, డ్యూయల్ టోన్ లెక్క కనిపిస్తుంది కాదు ఇది, ఓకేనా. ఇది వైట్ కలర్ ఇది. సరే కింద మ్యాటింగ్ చూసుకుందాం. నేను ఏదన్నా బేసిక్ పాయింట్ ఫస్ట్ డైరెక్ట్ చెప్తా చూసుకోండి. కింద మ్యాటింగ్ ఓకే, సీట్స్ కూడా ఓకే ఉన్నాయి. సీట్స్ అయితే ఇక్కడ డ్యామేజ్ లేదు, చిన్నగా డ్యామేజ్ ఉన్నాయి, అది కూడా నేను చెప్తుంటా. అక్కడ డోర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి. ఏదైనా రిప్లేస్ అయినా నేను చెప్తా ఖచ్చితంగా నేను అంటున్నా, ఓకేనా. ఇది కూడా చూసుకోండి. వెనక సైడ్ డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఐడియా లేకపోతే డైరెక్ట్ వచ్చి లెవెల్లో కూడా చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. బ్యాక్ సైడ్ అయితే సీట్లు చెక్ చేసుకుందాం ఒకసారి. సీట్లు చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఏ సీట్ అయితే డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు టోటల్గా. ఫైనల్గా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా, ఓకేనండి. చూసుకోవచ్చు ఇది కూడా. ఓకే, ఫస్ట్ అయితే లోపల చూపిద్దాం, ఎట్లున్నదో తెలుస్తుంది మీకు కూడా. చూసుకోవచ్చు, ఇందులో జాకీ ఉంది, పానా ఉంది, రాడు ఉంది. ఇందులో స్టెఫిన్ వచ్చేసి మీకు వచ్చేసి 60-70% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇక మొత్తం ఓపెన్ చేయాలంటే టైం బాగా తీసుకుంటుంది, ఎందుకంటే ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇట్లా కింద దానికి, రైట్. మీకు డీజిల్ వర్షన్ ఇది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ స్క్రీన్ కూడా ఓకే వర్క్ చేస్తుంది, రూఫ్ కూడా ఓకే ఉంది. ఇది కూడా డోర్ కూడా చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. కింద మ్యాటింగ్, సీట్స్ అన్నీ ఓకే ఉన్నాయి. సరే ఇప్పుడు మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. అది మెయిన్ బీడింగ్ అనేది మీకు డౌట్ కోసం క్లియర్ చేయడానికి. టాటా నెక్సాన్ ఎక్సీ అండి, మోడల్ 2021 ఉంది. సెకండ్ ఓనర్ ఇది, చూసుకోవచ్చు. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్. రీడింగ్ వచ్చేసరికి నేను రీడింగ్ ఎట్లా ఉందో అది కూడా చెప్తాను. నేను రీడింగ్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి ఇది. కాకపోతే కొందరు ఉన్నగానే చెప్తలేరు అన్నట్టు, ఎందుకంటే ఒకసారి ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు, అందుకోసం అని చెప్పట్లేదు వాళ్ళు ఓనర్ కూడా, రైట్. సరే ఒకసారి అయితే నేను మీకు దీని రీడింగు, ఇంజన్ సౌండ్ ఎట్టుందో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఏం లేదు సార్, ఈ గేర్ది మాత్రం కొంచెం ఇది ఒక్కటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అంతకు మించి లేదు. అట్లాగే కవర్ తీసుకుంటే మాత్రం కొంచెం ఇది ఊడిపోయింది అంతే, మిగతా అంతా ఓకే ఉంది. సరే ఒకసారి అయితే మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా ఉంది, రీడింగ్ ఎంత అది కూడా చెప్తాను నేను. సార్ నార్మల్ చెక్ చేసుకుంటే మాత్రం ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది, ఇది ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది, రైట్. ఫస్ట్ అయితే ఒకసారి రీడింగ్ అయితే చూసుకుందాం సార్. రీడింగ్ వచ్చేసి 1,17,000 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. అయితే వాస్తవానికి ఏంటంటే ఇది షోరూమ్ ట్రాక్ అయితే చేయించుకోలేడు ఓనర్. ఇది
ఉండొచ్చు కానీ చెప్తలేరు వాళ్ళు, అందుకోసమని మనం కూడా ఖచ్చితంగా మనం చెప్పరాదు. సరే, బ్యాక్ సైడ్ కెమెరా వేసుకుంటే మాత్రం ఓకే ఉంది. దీంట్లో ఎట్లాంటి అయితే ప్రాబ్లం అయితే లేదు, చూసుకోవచ్చు లైవ్లో మీకు కనిపిస్తుంది కదా. ఓకేనండి, ఫస్ట్ అయితే ముంగట బాండ్ చెక్ చేసుకుందాం. ఆప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందాకైతే మీకు పిలాస్ అయితే చూపించిన ఆప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది సార్. ఇది ఒకసారి మీరు టెస్ట్ చేసిన తర్వాతనే మీకు నచ్చితేనే తీసుకోండి సార్. ఎవరిని కూడా ఫోర్స్ చేసేది లేదు. షో పెట్టుడే ఓకే ఉంది. హెడ్ లైట్, ఇండికేటర్, కింద ఫోక్ ల్యాంప్ ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ సార్, హెడ్ లైట్ ఇండికేటర్ సేమ్ అంతే ఉన్నాయి, ఓకే వర్క్ చేస్తుంది. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, వర్క్ చేస్తుంది. అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. ఇది ఓకేనా, డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది నీట్గా ఉంది, కండిషన్ మాత్రం సూపర్ ఉంది సార్. ఇది సార్ దీని ప్రైస్ చెప్తున్నాడు సో 6,40,000 ఓనర్ సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఆ ప్రైస్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంటుంది సార్. అదే ఇప్పుడు మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ గ్లాస్ వచ్చేసి ఇక్కడ సిసి ఉందండి, ఇది సిబి ఉంది, ఇది కూడా సేమ్ సిబి ఉంది, ఇది వచ్చి సిఏ ఉంది రైట్. ఇది కూడా సేమ్ సిబి ఉంది, ఇది సిబి ఉంది. సరే, ముంగట టైర్స్ తీసుకుంటే మాత్రం మీకు 100% ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు సార్. అలా వెళ్తున్నాయి చూసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఓకే అండి, 100% ఉన్నాయి, అలా వెళ్తున్నాయి చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, అలా వెళ్తున్నాయి. అంటే 4 టైర్లు 100% ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు. ఇది ఒక్కటే కొంచెం తక్కువ ఉంది, తప్పేం లేదు. సరే అండి, ఫస్ట్ అయితే ఫుల్ కూడా చూడండి సార్. చూసిన తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. నేను బేసిక్ కూడా చెప్తుంటాను. నేను ఇంటీరియర్ అంటే సార్, ఇంటీరియర్ అనేది ఫొటోస్లలో కనిపించకపోవచ్చు, వీడియోలో ఉన్నట్టు ఫొటోస్లలో ఉండదు కదా సార్, చూసుకోండి. ఇది కూడా మళ్ళీ చూపిస్తాను సార్ రూఫ్తో సహా. సరే అండి, మీకు ఫైనల్గా చిన్న క్లారిటీ ఇస్తుంటాను. టాటా నెక్సాన్ అండి, XE. ఇది మోడల్ వచ్చేసి 2021 ఉంది, సెకండ్ ఓనర్ సార్. దీనికి షోరూమ్ ట్రాక్ అయితే ఏం చేయించుకోలేడు ఓనరు రైట్. టైర్స్ వచ్చేసి మాత్రం ప్రాబ్లం ఏం లేదు సార్, 100% ఉంటాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,40,000 ఓనర్ సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఈ ప్రైస్కి మనకు మాత్రం సంబంధం ఉంటుంది సార్. మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.